హలో అండ్ వెల్కమ్ టు హ్యాపీ సినిమా. రీసెంట్‌గా తమిళ్‌లో వచ్చిన 'బ్యాడ్ గర్ల్' మూవీ యొక్క రివ్యూ అయితే చూద్దాం. ఈ సినిమా కథ చూసుకుంటే 15 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల లోపు ఒక అమ్మాయి అయితే తను యథార్థంగా బతకాలనుకుంటుంది. అంటే ఎవరి కింద కాకుండా ఒక ఇండిపెండెంట్ లైఫ్‌తో, ఒక ఫ్రీడమ్‌తో తన లైఫ్‌ని అయితే తను లీడ్ చేయాలనుకున్న అమ్మాయి కథనే ఓవరాల్‌గా ఈ మొత్తం సినిమా కథ. ఈ సినిమా వచ్చేసి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ గ్రేట్ డైరెక్టర్స్ వచ్చేసి ప్రొడ్యూస్ చేశారు. ఒకరు చూసుకుంటే 'వెట్రిమారన్', ఇంకొకరు చూసుకుంటే 'అనురాగ్ కశ్యప్'. దీని వల్లనే ఈ సినిమాకైతే మంచి క్రేజ్ అయితే వచ్చింది. అదే విధంగా ఈ సినిమాకైతే టీజర్ రిలీజ్ చేసేటప్పుడు ఈ టీజర్‌కైతే పెద్ద కాంట్రోవర్సీ అయితే జరిగింది. దానివల్ల కూడా ఈ సినిమాకైతే మంచి క్రేజ్ అండ్ హైప్ అయితే వచ్చింది. సో, ఇంకొక మెయిన్ అట్రాక్షన్ ఏమంటే ఈ ఫిల్మ్‌ని వచ్చేసి డైరెక్ట్ చేసింది ఒక అమ్మాయి 'వర్ష భరత్' అని ఒక అమ్మాయి అయితే ఈ సినిమాని అయితే డైరెక్ట్ చేసింది. సినిమాలో ఉన్న మెయిన్ ఫీమేల్ లీడ్ క్యారెక్టర్ వచ్చేసి చాలా డిఫరెంట్‌గా రాశారు. ఆ క్యారెక్టర్ ఎలా ఉంటుందంటే ప్రెజెంట్ సొసైటీలో ఇలాంటి అమ్మాయిలు ఉండారని మనం చెప్పలేము. లేదని చెప్పలేము. ఒక సెంటర్ పాయింట్‌లో ఆ క్యారెక్టర్‌ని అయితే డిజైన్ చేశారు. సినిమా చూస్తున్న ప్రతి ఒక్క ఆడియన్స్‌కైతే వాళ్ళ పర్సెప్షన్ నుంచి ఆ క్యారెక్టర్ అయితే కనెక్ట్ అవుతా ఉంటుంది. సినిమా ఫస్ట్ హాఫ్ చూసుకుంటే స్కూల్ లైఫ్, కాలేజ్ లైఫ్ అక్కడ జరిగే ఒక మంచి మంచి విషయాలు, అక్కడ ఉన్న క్యూట్ సీన్స్, క్యూట్ మూమెంట్స్ అయితే ఫస్ట్ హాఫ్ అయితే ఉంటుంది. అదే విధంగా సెకండ్ హాఫ్ చూసుకుంటే తనకున్న ఐడియాలజీ ప్రకారంగా తను, తన ఫ్రెండ్స్ గాని, తన ఫ్యామిలీ గాని ఆ అమ్మాయిని ఎలా ట్రీట్ చేస్తుంది, అదే విధంగా ఆ సొసైటీ ఆ అమ్మాయిని ఎలా చూస్తుందన్న ఒక విషయాన్ని అయితే వీళ్ళు డిస్కస్ చేస్తున్నప్పుడు ఆ అమ్మాయికి ఒక సెల్ఫ్ రియలైజేషన్ అయితుంది. అక్కడైతే చాలా డ్రామా అయితే బాగా క్రియేట్ చేశారు. అదే విధంగా ఇంకా పర్ఫార్మెన్స్ వైస్ చూసుకుంటే నేను అనుకున్నట్లు నా లైఫ్‌నొచ్చేసి నేను ఇండిపెండెంట్‌గా లీడ్ చేసుకుంటూ ఫ్రీడమ్‌తో నేనైతే ఉంటాను. నాకు నచ్చినంగా నేనైతే ఉంటానని ఒక క్యారెక్టరైజేషన్ అయితే అంజలి శివరామన్ అయితే చాలా బెస్ట్‌గా పోర్ట్రేట్ చేసింది. అదే విధంగా తన కూతురు తనకిష్టం వచ్చినట్టు తన లైఫ్ లీడ్ చేయాలా, హ్యాపీగాను ఉండాలో, నా అడుగుజాడలోనే ఉండాలా, ఆ పిల్ల లైఫ్ వచ్చేసి మంచిగా ఉండాలని ఒక ఆశ కలిగిన ఒక మదర్ లాంటి క్యారెక్టర్ చేస్తున్న శాంతిప్రియ గారు కూడా బాగానే చేశారనుకుంటా నేనైతే. ఇద్దరి క్యారెక్టర్ మరియు రైటింగ్ వాళ్ళ పర్ఫార్మెన్స్ అయితే చాలా స్ట్రాంగ్‌గా అయితే ఉండింది. అదే విధంగా సపోర్టింగ్ క్యారెక్టర్స్‌లో చేస్తున్న వాళ్ళు కూడా వాళ్ళ రోల్‌కైతే వాళ్ళు న్యాయం చేశారని నేనైతే అనుకుంటా. ఒక ఏజ్ వరకు తను అనుకున్నది జరగలేకపోతే వెంటనే కోపమైతే వస్తా ఉంటుంది. బట్ సెకండ్ హాఫ్‌లో ఆమె క్యారెక్టర్ జర్నీ అయితే టోటల్లీ మారిపోతుంది. ఆ ఒక మెచ్యూరిటీ లెవెల్ అయితే పెరిగిపోతుంది ఆ అమ్మాయికైతే. ఒకవేళ నేను అనుకున్నది జరగలేకపోతే అక్కడి నుంచి నేను మూవ్ ఆన్ అయిపోయి నెక్స్ట్ దాని కోసం అయితే నేను ట్రై చేస్తాను. ఒక పర్సెప్షన్ అయితే భలే రాసారు క్యారెక్టర్‌లో. సెకండ్ హాఫ్‌లో ఒక సీన్ అయితే ఉంటుంది. తల్లి అయితే అడుగుతుంది తన కూతురిని, "నేను లేకపోతే నీకెవరున్నారమ్మా" అంటే ఆమె అంటుంది, "ఇప్పుడెవరున్నారు నాకని." ఆ ఒక సీన్ డిజైనింగ్ గాని, ఆ ఒక రైటింగ్ గాని చాలా సూపర్‌గా ఉంటుంది. ఎందుకంటే ఇద్దరు ఆడవాళ్ళ ఐడియాలజీ చాలా డిఫరెంట్‌గా ఉంటుందనే విషయాన్ని అయితే ఒక మేల్ క్యారెక్టర్‌ని పెట్టుకొని అంటే వాళ్ళ తండ్రి క్యారెక్టర్ పెట్టుకొని ఆ సీన్ డిజైనింగ్ గాని, ఆ ఒక రైటింగ్ గాని చాలా బ్యూటిఫుల్‌గా రాశారు. అంతేకాక ఈ సినిమాలో ఒక డైలాగ్ అయితే ఉంటుంది. నాకు భలే నచ్చింది. అదేంటంటే, "దేర్ ఈస్ నో పాయింట్ ఇన్ స్టేయింగ్ లవ్‌లెస్ మ్యారేజ్" అనే ఆ డైలాగ్‌కి కావాల్సిన సీన్ గాని, ఆ మూడ్ గాని, ఆ డిజైన్ గాని భలే చేశారు. ఈ డైలాగ్ వచ్చేసి ముందర గాని, 10,000 సంవత్సరాల తర్వాత గాని ఖచ్చితంగా ఒక లవ్ అండ్ మ్యారేజ్‌కైతే ఖచ్చితంగా యాప్ట్ అయిన డైలాగు. డైలాగ్ కూడా ఈ సినిమాలో భలే రాశారు. ఓవరాల్‌గా చూసుకుంటే ఒక అమ్మాయి ఇండిపెండెంట్ లైఫ్ లీడ్ చేయాలనుకునే వాళ్ళకైతే పర్ఫెక్ట్‌గా సూట్ అవుతుంది. ఆ ఒక మైండ్ సెట్‌నైతే ఈ మూవీ అయితే ఇస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఒకసారి ట్రైలర్ అయితే చూడండి. అక్కడ చెప్పిన కాన్సెప్ట్ ఆ అమ్మాయి క్యారెక్టర్ అయితే మీకు నచ్చితే ఖచ్చితంగా ట్రై చేయండి. సినిమా అయితే సూపర్‌గా ఉంటుంది. నాకైతే ఒక మంచి నాస్టాల్జిక్ ఫీల్ అయితే ఇచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. మీకు కూడా నచ్చుతుంది అనుకుంటా. అడల్ట్ కంటెంట్ విషయానికైతే కొంచెం ఇంటిమసీ సీన్ అయితే ఉంది. అదేవిధంగా కొన్ని కిస్సింగ్ సీన్స్ కూడా ఉంది. కాస్త జాగ్రత్త. ఈ రోజుకైతే ఇంతే. నా కంటెంట్ మీకు నచ్చితే ఈ వీడియోనైతే లైక్ చేయండి. మరిన్ని మూవీ రివ్యూస్ కోసం మీ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోనైతే షేర్ చేయండి.